ఒకప్పటి రాజకీయ మిత్రులే ఇప్పుడు శత్రువులుగా మారిపోయి ఒకరిపై ఒకళ్ళు సవాళ్లు విసురుకుంటున్నారు. సీమ సందుల్లోనే తేల్చుకుందాం రా అంటూ మీసం మెలిపెడుతున్నారు. ఆ ఇద్దరు నేతల మధ్య వైరం ఎందుకు ముదిరిపోయిందో చూద్దాం. పులివెందుల రాజకీయం అంటే ఒకప్పుడు వైఎస్ కుటుంబం చుట్టూ తిరిగేది. ఇప్పుడు సీన్ కొంచెం మారింది. సతీష్ రెడ్డి, బీటెక్ రవి మధ్య వైల్డ్ ఫైర్ నడుస్తోంది. చాలా ఏళ్ల పాటు కలిసిమెలిసి రాజకీయం చేసిన ఇద్దరు నేతలు ఇప్పుడు చెరో పక్షం చేరి విమర్శల కత్తులు దూసుకుంటున్నారు. చంద్రబాబును, లోకేష్ ను టార్గెట్ చేస్తూ సతీష్ రెడ్డి విమర్శిస్తే ఆయనకు బీటెక్ రవి కౌంటర్ ఇస్తున్నారు. సతీష్ కూడా తగ్గేదేలే అంటున్నారు. పాత విషయాల్ని గుర్తుకు తెచ్చి మరీ ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. శృతి మించి మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని బీటెక్ రవి హెచ్చరిస్తే మీకు నిద్రలేని రాత్రుల్ని పరిచయం చేస్తానంటున్నారు సతీష్ రెడ్డి. నీతో కలిసి పనిచేసినాం కాబట్టి నిన్ను విమర్శించేదానికి కొంత టైం తీసుకున్నాము. ఎందుకంటే మాకు కూడా కొన్ని మానవతా దృక్పథం అనేది ఉంటుంది. కానీ నువ్వు శృతి మించి ఇంకా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా అంటే నేను చూస్తూ ఊరుకునేది లేదు. ఈ నుంచి లోకేష్ బాబు మీద కానీ చంద్రబాబు నాయుడు మీద కానీ నువ్వు వ్యక్తిగతంగా విమర్శిస్తే మాత్రం చట్టపరంగా ఉంటాయి, తీవ్ర పరిణామాలు కూడా ఉంటాయి. ఫిజికల్గా బెదిరించమని చెప్తావా? ఎవడు భయపడతాడయా? ఎవడు భయపడతాడు? ఒక్కటి గుర్తుపెట్టుకో, సావేనా ముందరికి వస్తే, సావేనా ఎదురుగా వస్తే మీసం మీద నా చెయ్యి ఉంటాయి, నా మొక్క మీద చిరునవ్వు ఉంటుంది. గుర్తుపెట్టుకో. బట్ ఆ తరువాత నీకు నీ కుటుంబానికి నిద్రలేని రాత్రులు ఉంటాయి. ఒక్కరోజు నిద్రపోలేవు, గుర్తుపెట్టుకో. అండ్ ఎవరికి నువ్వు రెచ్చగొట్టిన ద్వారా చేసినా కూడా రెస్పాన్సిబిలిటీ ఇస్ యువర్స్. భాష మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలుంటాయన్నారు బీటెక్ రవి. చేతనైంది చేసుకోండి అంటూ సవాల్ చేశారు సతీష్. నీ భాష నీది చాలా ఇదిగా ఉంది. నువ్వు ఇట్లే కనుక కంటిన్యూ చేసి నువ్వేదన్నా కానీ మా లోకేష్ బాబుని కానీ ఇట్లా మాట్లాడి ఏదన్నా మాట్లాడితే మటుకు చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి. నీకు ఏమేం చేస్తావు నువ్వు చేయి, బట్ యూ విల్ ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. ఐఎమ్ వార్నింగ్ యూ. యు ఆర్ నాట్ అబౌవ్ హిట్లర్, యు ఆర్ నాట్ అబౌవ్ సద్దాం హుసేన్. గుర్తుపెట్టుకో. అది తమాషగా ఉందా నీకేమన్నా? ఏం భయపడిస్తా అంటే నువ్వు భయపడతా అంటే భయపడతారా అందరూ? బీ కేర్ఫుల్. సతీష్ రెడ్డికి గతంలో టీడీపీ టికెట్ ఇవ్వడం పైన మాటల యుద్ధం నడిచింది. 1999, 2004, 2009, 2014, 2019 5 సార్లు మీకు టికెట్ ఇచ్చింది. ఇంకా నాకన్నా ఎమ్మెల్సీ టికెట్ ఏ పర్సెంట్ కూడా అవకాశం లేనప్పుడు, అంటే గెలుపు అవకాశము 1% కూడా లేని స్టేజ్లో నాకు పార్టీ ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చే జిల్లా నాయకులందరి సమిష్టి కృషితో నేను గెలవగలిగిన. నీ బరువు నీకు ఎవడు మోయలేక ఏ రోజు నీ టికెట్ రాలా. నీ ఎందుకు నువ్వు నా ఇంటికి బీఫామ్ పంపిస్తున్నావు. నీ ఎందుకు నువ్వు నిధులు ఏదైనా అవసరం ఉంటే కానీ నువ్వు పంపిస్తున్నావు. నేను ఏ రోజు డిమాండ్ చేయలేను. నిన్ను నిధులు నువ్వే పంపించాను, బీఫామ్ నువ్వే పంపిస్తాను. పంపించిన తర్వాత నీ బాధ్యతలు, నీ తరపున నీ కష్టాలని నేను ఫేస్ చేసినాను. ఎమ్మెల్సీ పదవి విషయంలో కూడా ఇద్దరు నేతల మధ్య డైలాగ్ వార్ కొనసాగుతోంది. నీకు ఇచ్చిన ఎమ్మెల్యే కోటాలో ఇచ్చింది అంటే పార్టీ పరంగా ఒక గిఫ్ట్ మాదిరి నీకు ఇచ్చింది. మళ్ళీ డిప్యూటీ చైర్మన్ చేశాం. ఇప్పుడు పార్టీ కూడా ఒకటి మీరు కూడా గమనించాలా, గవర్నమెంట్ వచ్చిన తర్వాత, గవర్నమెంట్ పోయిన తర్వాత 1.5 సంవత్సరానికి నువ్వు పార్టీ మారావు. ఎమ్మెల్సీ ఎందుకు ఇచ్చినాడో తెలీదా నీకు రవి? ఎమ్మెల్సీ ఏ కండిషన్స్ మీద ఇచ్చినాడో చంద్రబాబు నాయుడు నీకు తెలీదా రవి? చెప్పు నువ్వు నాకు. నీకు అత్యంత సన్నిహితంగా ఉన్నాడే సీఎం రమేష్ అడుగు ఏ కండిషన్స్ మీద నాకు ఇచ్చినాడో. వీళ్ళిద్దరి మధ్య వైరంతో పులివెందుల రాజకీయం నెక్స్ట్ లెవెల్కు వెళ్ళింది.